టిఫిన్ ఏంది లోపలికి రా తిందు. నాకు ఆకలి లేదక్క, నేను తర్వాత తింటా. తర్వాత ఎప్పుడు తింటావే చెల్లె? నైట్ కూడా తినలేదు కదా, అది తిందుదా. ఇప్పుడు మొహం అంతా డల్గా ఉన్నది ఎందుకు? ఏం కాలేదక్క, నేను తింటాగా, నువ్వు తినిపో. కార్తీక్ మళ్ళీ ఏమైంది? మా చెల్లె డల్లుగా ఉంది, మళ్ళీ మీరు ఇద్దరేమైనా గొడవ పడ్డారా? లేదు అది ఏం గొడవ కాలేదు. కళ్యాణి ఎందుకు తింటలేవే? నాకు ఆకలి అయితే నేను తిన్నా బావా, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటలే. ఏందోనే చెల్లె, ఈ మధ్యలో నువ్వు చాలా డల్లుగా ఉంటాను, ఏమన్నా ఉంటే చెప్పు. వదినా నువ్వేమనకు, నేను అంతా మాటలు వస్తా కానీ నువ్వైతే లోపలికి వెళ్ళి టిఫిన్ చెప్పు. సరే కార్తీక్. ఏంది కళ్యాణి చెప్పు, ఏమని చెప్పు, ఎందుకు తింటలేవు చెప్పు. నేను తింటే తినకపోతే ఏంది బావా, నీకు ఆకలి అయితే నువ్వు తినిపో. నాకు అర్థమవుతుంది, నేను రియాక్ట్ చేసినా అని చెప్పేసా కదా, ఎంత చేస్తున్నావు ఇట్లా? అట్లాంటిది ఏం లేదు బావా, ప్లీజ్, నా మనసు బాగాలేదు, నన్ను ప్రశాంతంగా వదిలే కొంచెం. ఇట్లే చెప్పాలి కళ్యాణి, నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు కాబట్టే కదా నేను ఇట్లున్నా. నిజంగా చెప్తాను, ఆ అమ్మాయిని లవ్లో పడేయడానికి ఎంత సఫర్ అయినా నీకు తెలియదు తెలుసా? ఇది ఒక్కడిదే లవ్ కాదు బావా, నాది కూడా ట్రూ లవ్. నేను కూడా నేను ట్రూగా లవ్ చేస్తున్నాయి కదా. కానీ నేను ఆ ఒపీనియన్తో చూడలేదే, నేను ఆ అమ్మాయిని ట్రూగా లవ్ చేసిన, ఇప్పుడు మా లవ్ కూడా యాక్సెప్ట్ చేసేసింది, అయిపోయింది. ప్లీజే, నా బంగారు మడతలేదు కదా, నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా నన్ను? నీతోనే కదా అన్ని షేర్ చేసుకున్నాను నేను. సర్లే బావా, నా గురించి వదిలే, నువ్వైతే హ్యాపీగా ఉన్నావుగా, ఆ జాలితి నాకు. నా హ్యాపీనెస్ గురించి పక్కన పెట్టు, నువ్వైతే హ్యాపీగా ఉండాలి కానీ నువ్వు ఫస్ట్ లోపల పోయి తినిపో, అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. సరే బావా.